నా హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. మన రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు తీర ప్రాంతమున ఆర్యాపురం మధ్య నందు శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భోగలింగేశ్వర వైదిక నిలయం అని ఏర్పాటు చేయడం జరిగిందండి. మన బ్రాహ్మణుల్లో చాలామంది వైదిక కార్యక్రమాలు ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తారు. వాళ్ళందరికీ ఇంట్లో ఉండి కార్యక్రమం ఎలా చేసుకుంటామో వీలుగా ఉండేలాగా అలా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కొంత భక్తి శ్రద్ధలుగా మడి ఆచారాలతో శుచిశుభ్రంగా వంటతో కార్యక్రమం చేసుకునే వీలుగా ఉండి అందరికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బిల్డింగ్ తీసుకున్నాము. ఇక్కడ గోదావరి నది పక్కనే ఇలా పారణం కలుపుకోవడానికి వాటికి కూడా వీలుగా ఉండి నడుచుకుని వెళ్ళి మన గోదావరిలో ఈ పిండ విధానాలు కలుపుకునే విధంగా మేము ఉండేట్టుగా దాని పక్కనే ఆనుకుని తీసుకున్నాము. అందరికీ కూడా విసులుబాటు ఉండేట్టుగా మేము ఈ బిల్డింగ్ తీసుకున్నామండి. ఈ బిల్డింగ్ అందరికీ చూపెడుతున్నాము. ఎవరైనా దూర ప్రాంతంలో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా వసతి కూడా ఇచ్చే ఉండేట్టుగా ఏర్పాటు చేసాం అందరికీ కూడాను. ఇది 2 బెడ్రూమ్ హాలు కిచెన్ కింద ఉందండి. చూపెడుతున్నాం అందరికీ కూడాను. ఈ కార్యక్రమం చాలా ఇదిగా చేయాలని మేము సంకల్పం చేసి అందరికీ ఒక చిన్న వీడియో తీసి పెడుతున్నాము. ఇది 2 బెడ్రూమ్స్ అంటలాగా హాలు కిచెన్ ఉంది. ఎవరైనా దూర ప్రాంత సంవత్సరికాలు ఎవరైనా కార్యక్రమం దూరం ప్రాంతాలు ఎవరైనా వచ్చి చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళందరికీ వసతి కూడా మేము ఏర్పాటు చేస్తాము. అందరికీ కూడా లోపల బెడ్ అంతా కూడా ఉంటుంది మొత్తం ఉంటాము. అటాచ్డ్ బాత్రూమ్స్తో మొత్తం ఉంటాము. కార్యక్రమం మొత్తం 2 ఫ్లోర్లు బిల్డింగ్ అండి. మొత్తం అంతా నింటాను 2 ఫ్లోర్లు బిల్డింగు. ఈ కార్యక్రమం మొత్తం పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీకు బిల్డింగ్ వాతావరణం చూపెడతాం మొత్తం అంతాము. ఎంతమంది మీ బంధువులు వచ్చినా కూడా అందరికీ ఉండడానికి వసతి పూర్తిగా ఇవ్వడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కింద ఒక ఫ్లోర్ అండి. ఇది పై ఫ్లోర్. ఇది పై ఫ్లోర్లో కూడా అలాగే ప్రత్యేకంగా కిచెన్ రూము, హాలు, ఇలా 3 బెడ్రూమ్లతో కూడిన పైన వసతి కూడా ఉందండి. వినియోగించుకునే వారు ఎవరైనా ఉంటే ఈ పైన కింద కూడా వినియోగించుకోవచ్చు. అలాగా కార్యక్రమం అంతా కూడా బిల్డింగ్ అంతా ఇదండి మొత్తం అంతాను. ఈ వాతావరణం అండి. ఇలా కార్యక్రమం చేసుకోవడానికి ఇలా బాల్కనీలో కూడా కార్యక్రమం చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేట్టుగా అందుకు ఏర్పాటు చేయండి. ఈ పక్కనే వంటశాల కూడా ఉందండి. వంటశాల వెళ్తాను. బయటికి వాతావరణం లాగా మాకు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ. కారు పెట్టుకోవడానికి వాడికి కూడా ఇబ్బంది లేదు. అలాగే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెట్టడానికి ప్లేస్ కూడా అలాగే ఉందండి. మొత్తం అంతా కార్యక్రమం అంతా కూడా ఫస్ట్ మీకు తెలియపడదామని ఒక వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్ని అప్లోడ్ చేస్తున్నాము. కావాల్సిన వారు మా ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఆ టెస్ట్ నెంబర్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీరు ఎవరైనా సంప్రదించాలంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎటువంటి సలహా అయినా మీకు వివరంగా మీ అడిగిన దానికి మేము వివరణ ఇవ్వడానికి మేము తెలియపరుస్తాం. అందరికీ కూడా నమస్కారం.